పల్నాడు జిల్లా నర్సరావుపేట వైసీపీ జిల్లా పార్లమెంట్ కార్యాలయంలో సిద్ధం సభ వాల్ పోస్టర్ రిలీజ్ చేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 6వ తారీఖున జరగబోయే వైసీపీ సిద్ధం సభ విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మాట్లాడారు. ఎలక్షన్ ప్రచారం నిమిత్తం 5-6 రోజుల్లో పల్నాడు జిల్లా ప్రవేశించబోతున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం సిద్ధం సభలు ఎలా ప్రజలు నీరాజనం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన చేసిన కార్యక్రమాలకి. అలాగే ఈ రోజున మేమంతా సిద్ధం సెకండ్ ఫేజ్ ప్రతి పార్లమెంట్కి ఒక సభ పెట్టడం, గత 5 సంవత్సరాల్లో చేసిన కార్యక్రమాలు, అలాగే తెలుగుదేశం చేస్తున్న కుటీర రాజకీయాల్ని ఎండగడుతూ విజయవంతంగా సభ జరుగుతుంది. రేపు పల్నాడులో ఎంటర్ అయిన తర్వాత ఈ ప్రాంత ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు చూస్తారు ఎలా పల్నాడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి నర్సరావుపేట పార్లమెంట్ నుంచి బీసీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారిని, అలాగే 7 శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరిచిన వ్యక్తుల్ని ఎన్నుకోవడానికి మేమంతా సిద్ధమని పల్నాడు ప్రజలు ఘోషించే విధంగా ఈ సభ ఉండబోతుంది. ఏదైతే మేమంతా సిద్ధం ముఖ్యమంత్రి గారు ఎన్నికల భాగంగా ఏదైతే స్టార్ట్ చేశాడో, ఈరోజు ఒక ప్రపంచనంగా ఏ ప్రాంతం పోయినా దాదాపు ఈరోజు 7వ రోజు, ప్రతిరోజు కూడా లక్షలాది మంది ప్రజలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలకు నీరాజనాలు పడుతున్నారు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా 8వ తారీఖున పల్నాడులో దాదాపు ఎంటర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పల్నాడు ప్రజలు కూడా మేమంతా సిద్ధం అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి సభని విజయవంతం చేసేదానికి, నీరాజనాలు పట్టేదానికి. రాబోయే ఎన్నికల్లో 7 నియోజకవర్గాలు పార్లమెంట్ కూడా మంచి మెజారిటీతో గెలవబోతూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఈ సభ పిడుగురాల్లో జరగబోతా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఈ పెన్షన్ ఇందాక చెప్పినట్టు పోయి లెటర్ పెట్టిన తర్వాత వాలంటీర్ల చేత పెన్షన్లు ఆపిచ్చి వేసి, ఈరోజు అది బూమ్రాంగ్ అయిన తర్వాత ప్రతి ప్రాంతంలో అవ్వాతాతలు, పెద్దవాళ్ళు, వితంతు సోదరులు సోదరిమణులు, వికలాంగులు అందరూ కూడా తిరగబడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకి సమాయత్తం చేసుకునే కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మార్చి 27వ తారీఖున స్టార్ట్ చేసినటువంటి ఈ పబ్లిక్ రీచ్ అవుట్ ప్రోగ్రాం, దీన్ని మేమంతా సిద్ధం అనేటటువంటి ఒక స్లోగన్ తోటి మొత్తం పార్టీ శ్రేణులంతా కూడాను జగన్ గారిని చాలా పెద్ద ఎత్తున ఆహ్వానం పలుకుతూ ఆయన రిసీవ్ చేసుకుంటూ జరుగుతూ ఉంది. ఇడుపులపాయలో స్టార్ట్ అయినటువంటి ఈ యాత్ర బ్రహ్మాండమైనటువంటి ప్రజలంతా అందరం చూస్తూ ఉన్నాం. చాలా చక్కగా ప్రజలందరూ కూడాను ఆయన్ని ఎక్కడికి వెళ్ళినా కానీ తండోపతండాలుగా వచ్చి అందరూ మళ్ళా 2019 ఎన్నికలకి అప్పుడు ఏ విధంగా అయితే ఆయన రిసీవ్ చేసుకున్నారో అదే విధంగా అంతకంటే ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మొత్తం ఆయన రిసీవ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఆ కార్యక్రమాల్లో భాగంగా మన పల్నాడు జిల్లాకు కూడాను వచ్చే వారం మోస్ట్ ప్రాబబ్లీ సోమవారం రావచ్చు. సో 8వ తారీఖు. సో ఆ ప్లాన్లో భాగంగా ఈరోజు మన జిల్లా అంతా కూడాను జగన్ గారికి మంచి స్వాగతం పలికే దానికోసం చక్కగా ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాం.